హాయ్ వీవర్స్ వెల్కమ్ టు మైరా మీడియా. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార టీఆర్ఎస్ పార్టీలోకి భారీగా వలసలు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా డీకే అరుణమ్మ కాంగ్రెస్ పార్టీకి ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి డీకే అరుణమ్మ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ పార్టీలో చేరుతున్నట్టుగా సమాచారం ఉంది. ఈమె గతంలో మంత్రిగా కొనసాగారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఫైర్ బ్రాండ్గా ఉన్నారు. కేటీఆర్ని కానీ కేసీఆర్ కానీ ఆమె తన మాటలతో పదునైన మాటలతో అవతలాన్ని ఉక్కిరి బిక్కిరి చేయగల సత్తా కలిగినటువంటి నాయకురాలు. అదేవిధంగా నడిగడ్డ ప్రాంతంలో జేజమ్మగా కొనియాడబడుతున్నటువంటి ఆమెకు ఒక చరిత్ర కూడా ఉంది. అలాంటి డీకే అరుణమ్మ పార్టీ మారడం అంటే నిజంగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ అనే చెప్పొచ్చు. ముందస్తు జరిగిన ఎన్నికల్లో ఆమె గద్వాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కనీసం ఇప్పుడు జరగబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానం నుంచి పోటీ చేసి తన సత్తా చాటుకోవాలని ఒక ప్రయత్నం అయితే చేసింది. ఈ మధ్య కాలంలోనే పార్టీ ఎంపీ అభ్యర్థుల పట్ల పార్టీ నాయకులకు సంబంధించిన మధ్య గొడవ కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు ఆమె దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే తాజాగా ఈరోజు బీజేపీ పార్టీ నాయకులు రామ్ మాధవ్ డీకే అరుణమ్మ ఇంటికి వెళ్ళి 45 నిమిషాల పాటు ఆమెతో చర్చలు జరిపినట్టు సమాచారం. ఆ సందర్భంగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో ఫోన్లో మాట్లాడించినట్టు కూడా సమాచారం అందుతుంది. ఆమె రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి పూర్తి భరోసా అయితే బీజేపీ పార్టీ నుంచి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఆమె ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నుంచి మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేయాలని ఏదైతే తన కోరికగా ఉందో బీజేపీ పార్టీ నుంచి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఆమెకు కన్ఫర్మ్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఢిల్లీకి అయితే వెళ్ళారు. జాతీయ పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులతో ఆమె చర్చించి తమకు రాజకీయ భవిష్యత్తుకు సంబంధించినటువంటి పలు విషయాలు ఆమె చర్చించిన తర్వాత బీజేపీ కండువ కప్పుకునే అవకాశం అయితే ఉంది. ఇలాంటి ఎన్నికలు జరుగుతున్న ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి నాయకురాలు కోల్పోవడం అనేటువంటిది అయితే కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మొన్న సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారడం అనేటువంటివి కూడా ఆ పార్టీకి చాలా నష్టం కలిగించే అంశాలని. ఎందుకంటే వీరిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా పనిచేసినటువంటి చరిత్ర ఉంది. మంచి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీని వీడడం నిజంగా ఆ పార్టీకి నష్టంగానే మనం చెప్పవచ్చు. అయితే బీజేపీ పార్టీ నుంచి మరి మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేయబోతున్నటువంటి ఈమె మరి గెలిచే అవకాశాలు ఉన్నాయా లేదా అనేటువంటిది రానున్న ఎన్నికల్లో తేలనుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే మా మైరా మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.